సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు రివ్యూస్. దిస్ ఈజ్ యువర్ ప్రశాంత్, నా ఎమోషన్స్. ఈ రోజు అండ్ రేపు జరగబోయేది లాస్ట్ ఎపిసోడ్. మాక్సిమం ఇవాటితో అయిపోయినట్టే, రేపు రిజల్ట్స్ చెప్పేస్తారు. సో రేపు లాస్ట్ ఎపిసోడ్ అన్నట్టు. మొత్తం అగ్ని పరీక్షలో ఈ 15 మెంబర్స్లో ఎవరెవరైతే ఉండబోతున్నారు, ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు, ఎవరెవరిని తీసుకుంటున్నారు అనేది రేపు మనకు కంప్లీట్గా బయటపడుతుంది. ఇప్పటి వరకైతే 15 మెంబర్స్కి ఇద్దరు ఎలిమినేట్ అయిన్లు. ఇంకా 13 మెంబర్స్ ఉన్నారు. ఈ 13 మెంబర్స్లో ఇంకా తీసేస్తారు. ఎవరి ఎలిమినేట్ చేసి ఇంకా తీసేస్తారు. ఓన్లీ 5 మెంబర్స్ మాత్రమే ఉండాలి గేమ్ రూల్ ప్రకారం. లాస్ట్‌కి వచ్చేసింది అగ్ని పరీక్ష. నెక్స్ట్ బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్ళడం అన్నట్టు. సో ఎవరైనా మన ప్రీవియస్ ఎపిసోడ్ చూడకపోతే మన ఛానల్‌లో అప్‌లోడ్ చేస్తున్నా చూడండి. అండ్ ఏం జరగబోతుంది పాయింట్ టు పాయింట్ క్లియర్‌గా చెప్పాను, ఏం జరిగిందో కూడా. ఈరోజు ఎపిసోడ్ ఏంటంటే షార్ట్‌కట్‌లో క్లియర్‌గా షార్ట్ టైం పీరియడ్‌లో చెప్తాను. అసలు స్కిప్ చేయకుండా వీడియోని మొత్తం చూసేయండి, ఓకేనా? సో ఫ్రెండ్స్, ఈరోజు ఎపిసోడ్‌లోకి వచ్చినట్లయితే రావడమే మొత్తం డీజే పాటలు, హంగామాలు అంతా అంగడంగడి ఉండేది. సో ఈరోజు టాస్క్ ఎలా స్టార్ట్ అయింది? యాజ్ యూజువల్ ఖచ్చితంగా మన ఎపిసోడ్ స్టార్ట్ అయింది అంటే లీడర్‌ని ఫార్మ్ చేస్తారు. వాళ్ళకి టాస్క్ ఇస్తారు. వాళ్ళు గెలవాలి. వాళ్ళు గెలిస్తే వాళ్ళ లీడర్ ఎవరు? వాళ్ళ టీమ్ మెంబర్స్ ఎవరు? ఇది ప్రీవియస్ ఎపిసోడ్ నుంచి కంటిన్యూ అవుతుంది. కాకపోతే ఈరోజు లీడర్‌షిప్ అనేది లేదు. వరస్ట్ వాల్యుయబుల్ ప్లేయర్ అనేది కూడా లేదు. ఈరోజు ఎపిసోడ్‌లో ఏంటంటే జస్ట్ ఒపీనియన్స్ చెప్పుకోవడమే అన్నట్టు. వర్తి, అన్వర్తి. ఒకవేళ ఈ పర్సన్ ఇప్పుడు షాకీబ్ ఉన్నాడు. షాకీబ్ ఈ బిగ్ బాస్‌కి వర్తియా, అన్వర్తియా అనే దాని గురించి ఇంకో పర్సన్ వచ్చి చెప్పాలి. సో ఈరోజు టాస్క్ మొత్తం ఇదే అన్నట్టు. అండ్ బిగ్ బాస్‌కి ఎవరు వెళ్ళాలి, ఎవరు వెళ్ళొద్దు, ఎవరు ఏంటి వెళ్ళొచ్చా లేదా అనేది చెప్పి ఆడియన్స్ ఓటింగ్ చేయొచ్చు. మీరు గనక బిగ్ బాస్‌లోకి వెళ్ళాలి అని ఎవరికైనా ఓటింగ్ చేయాలనుకుంటే ఈరోజు లాస్ట్ ఓటింగ్ చేసేయండి. ఇక్కడితోనే ఓటింగ్ ఆగిపోతుంది. ఆడియన్స్ నుంచి ఎవరి ఓటింగ్ ఎక్కువ ఉంటుందో వాళ్ళు బిగ్ బాస్ సెట్‌లోకి వెళ్తారు. తక్కువ ఉన్న వాళ్ళు వెళ్ళరు. గేమ్ ఎలా ఆడినా కూడా మీరు ఆడండి, ఆడకపోండి. ఆడియన్స్ ఓటింగ్‌ని బట్టి మీ రిజల్ట్స్ ఉంటాయి. సో ఈరోజు టాస్క్‌లోకి వెళ్ళే ముందు టాస్క్ ఎలా జరిగిందంటే, సో ఈరోజు టాస్క్ ఎవరితో స్టార్ట్ అయిందంటే మాస్క్ మ్యాన్ హరీష్‌తోని. హరీష్‌ని పిలిస్తే హరీష్ వచ్చి తను వర్తి ఎందుకో చెప్పాలి, అన్వర్తి ఎవరో చెప్పాలి. తను వర్తి అన్నదానికి ఏం చెప్పాడంటే, నేను ఫిజికల్లీ, మెంటల్లీ స్ట్రాంగ్, నేను స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఏదైనా చెప్పగలుగుతా. నాకు అస్సలు వెనకడుగు వేసే సమస్య లేదు. నాకు డేర్ బాగుంది. సో నేను చెప్పగలుగుతా. అందుకోసం నేను వర్తి అన్నాడు. అన్వర్తి ఎవరంటే షాకీబ్. మళ్ళీ ఇక్కడ ఫస్ట్ పాయింట్ షాకీబ్. షాకీబ్ ఎందుకు అన్వర్తి అంటే తన గేమ్‌లో ఫైర్ లేదు. తను సరిగ్గా ఆడట్లేదు. ఏ టాస్క్ ఇచ్చినా కూడా వెనకబడిపోతున్నాడు. స్టార్టింగ్‌లో మంచిగుండేది. ఇప్పుడు వచ్చే కొద్దీ సరిగ్గా గేమ్ ఆడట్లేదు. సరిగ్గా డిస్కషన్స్ కూడా తను ఏం చెప్పట్లేదు. ప్రతి గేమ్‌లో వెనకబడిపోతున్నాడు. తన పర్ఫార్మెన్స్ నాకు నచ్చలేదు. అందుకోసమని షాకీబ్, అన్వర్తి. సో ఇక్కడితోని అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ సెకండ్ పర్సన్ కూడా సేమ్ ఇలానే చెప్పాలి. సెకండ్ పర్సన్ వచ్చేసి మళ్ళీ షాకీబ్‌ని పిలిస్తే షాకీబ్ ఏం చెప్పాడు వర్తి గురించి? నేను ఫిజికల్లీ, మెంటల్లీ నేను స్ట్రాంగ్, చూపించే చూపిస్తా అని. మరి అన్వర్తి ఎవరు అంటే హరీష్ నాకు ఇచ్చిండు కదా, అందుకోసం హరీష్‌ని తీసుకున్నా. హరీష్ ఎందుకు అన్వర్తి అంటే, హరీష్ ఎప్పుడు యాంగర్‌గా ఉంటాడు, సీరియస్‌గా ఉంటాడు. తను స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉంటాడు కానీ యాంగ్రీ ఎక్కువ, అతనికి కోపం ఎక్కువ. గేమ్‌లో కూడా సరిగ్గా ఆడలేడు. ఏ టాస్క్ కూడా కంప్లీట్ చేయలేడు. తను కూడా గేమ్స్ సరిగ్గా ఆడడు. సరిగ్గా పార్టిసిపేషన్ చేయడు. సో నాకు హరీష్ అంటే నచ్చలేదు అని చెప్పి షాకీబ్ చెప్పిండు. సో ఈరోజు మెయిన్ గేమ్ ఏంటి? మెయిన్ గేమ్ ఎలా ఉండబోతుంది అంటే, ఫ్లోర్ మొత్తం లైటింగ్ బాక్సెస్ ఉంటాయి. మన డాన్స్ చేస్తారు వాటి మీద మీకు ఐడియా ఉందనుకుంటాను. పబ్‌లో ఉంటాయి. సేమ్ అలానే ఆ లైటింగ్ పజిల్స్ ఉంటాయి. ఆ పజిల్స్ మీద వీళ్ళందరూ కూడా నిలబడాలి మల్టీ కలర్స్‌లో. ఈచ్ వన్ మెంబర్‌కి 4 బాక్సెస్ ఉంటాయి. సో ఎవరైతే గేమ్‌లో లూజ్ అవుతారో, ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నారు, దివ్య ఉంది. దివ్య తను ఎవరినైనా చూజ్ చేసుకొని తనతో గేమ్ ఆడొచ్చు. ఆ గేమ్‌లో తను ఓడిపోతే తన ఈ 4 బాక్సెస్ అవతల వాళ్ళకెళ్తాయి. వాళ్ళు గెలిచిరనుకోండి, వాళ్ళ 4 బాక్సెస్ ప్లస్ ఈమె 4 బాక్సెస్ అటాచ్ అయిపోతాయి. సో ఇది గేమ్ అన్నట్టు. ఈరోజు గేమ్‌లో ఎవరి దగ్గర ఎక్కువ అయితే ఆ ప్లేస్‌ని మొత్తం వాళ్ళు ఆక్రమించుకుంటారో వాళ్ళు గేమ్ విన్నర్. వీళ్ళు ఎవరితోనైనా గేమ్ ఆడుకోవచ్చు. ఇట్ మీన్స్ దివ్య ఎవరిని చూజ్ చేసుకుంటే తను ఇన్‌కేస్ గెలిసిందనుకో, తను ఎవరిని మళ్ళీ చూజ్ చేసుకుంటే వాళ్ళతోని గేమ్ ఆడుకోవచ్చు. అండ్ గేమ్‌లో తను ఆడాలి అనుకుంటే
2 గేమ్స్ అయిపోయినాక ఆడొచ్చు, లేదా రెస్ట్ తీసుకోవచ్చు, ఇంకోటి ఛాన్స్ ఇయ్యొచ్చు. అండ్ చాలా టఫ్‌గా ఉంది. మైండ్ గేమ్ ఇదైతే. నిన్న మొన్న జరిగిన గేమ్స్ కంటే ఈరోజు ఇంకా డిఫరెన్స్ ఉంది. మై గేమ్ అయితే మైండ్ గేమ్ ఇది పక్కా. ఎందుకంటే ఇలాంటి టఫ్ గేమ్స్ ఇచ్చేస్తే వాళ్ళు ఓడిపోతారు. ఓడిపోయిన వాళ్ళని ఇంటికి ఎల్లగొట్టొచ్చు. ఇది ప్లాన్ అన్నట్టు. ఈరోజు గేమ్‌లో అయితే అసలు ఎక్స్‌పెక్ట్ చేసి ఉండరు. ఎట్లా అంటే చాలా ఈజీగా పక్కకెళ్ళిపోయిన వాళ్ళున్నారు గెలిచిన వాళ్ళకంటే. సో, స్కిప్ చేయకుండా చూడండి. షార్ట్‌కట్‌లో ఫినిష్ చేసేసుకుందాం. నిన్న గేమ్ విన్నర్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఈరోజు గేమ్ స్టార్ట్ అన్నట్టు. అంటే దివ్యని గేమ్ స్టార్ట్ చేసే ముందు తన అపోనెంట్ తను ఎవరైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. దివ్య వచ్చేసి ప్రియాని సెలెక్ట్ చేసుకుంది. ఎందుకంటే చిన్న చిన్న ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా దివ్య అండ్ ప్రియాకి ఏ గేమ్ కూడా పడలేదంట. సో, ఈ కరెక్ట్ పర్సన్ ఉండాలి. ఈక్వల్‌గా ఉంటే ఫైటింగ్ చేయొచ్చు అని చెప్పి ప్రియాని సెలెక్ట్ చేసుకుంది. వీళ్ళిద్దరికి ఇచ్చిన టాస్క్ ఏంటంటే, ఒక కప్పుపై బ్యాలెన్సింగ్ చేస్తూ ఇంకో కప్పు ఇట్లా పెరిగిపోతుంటే ట్రయాంగిల్ షేప్‌కి రావాలి. ట్రయాంగిల్ షేప్‌కి ఫస్ట్ ఒకటే కప్ ఉంటది. తర్వాత 2, తర్వాత 3, తర్వాత 4 ఇలా 7 కప్స్ వరకు పెట్టాలి కింద పడకుండా. సో, గేమ్ స్టార్ట్ అయింది. ఆల్రెడీ దివ్య పెడుతూనే ఉంది. కానీ ప్రియ మాత్రం ఓడిపోతే తనని పంపించడమే అని చెప్తారు తనకి. ఎక్కడ ఓడిపోతానో అనే భయంతోని ప్రియ పెడుతూనే ఉంది, పడిపోతున్నాయి. పెడుతూనే ఉంది, పడిపోతున్నాయి. 3 టైమ్స్ పడిపోయినాయి ప్రియయి. ఈ గ్యాప్‌లో దివ్య పెట్టేసింది. 7 లైన్స్ పెట్టేసింది. దివ్య ఈ టాస్క్‌లో విన్ అయింది. అండ్ నెక్స్ట్ దివ్య ఇంకెవరైనా చూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రియాకి ఉన్న ఈ 2 బాక్సెస్ దివ్యకి వచ్చినాయి. ప్రియ సైలెంట్‌గా వెళ్ళి కూర్చోవాల్సిందే. ఆ సెట్‌లో ఉండకూడదు. నెక్స్ట్ దివ్య వచ్చేసి శ్రియాని సెలెక్ట్ చేసుకుంది. శ్రియాని సెలెక్ట్ చేసుకుంటే ఎందుకు అంటే తను చిన్నపిల్ల కాబట్టి నేను తన మీద గెలవచ్చు అన్న ఒపీనియన్‌తోని దివ్యకి ఇచ్చిన సెకండ్ టాస్క్ ఏంటి అంటే పజిల్. మనం చిన్నప్పుడు చాలా ఆడుకొని ఉంటాం. ఒక ఇమేజ్‌కి సంబంధించి పజిల్‌కి సంబంధించిన అన్నీ ఇస్తారు. వాటిని పేర్ చేసి వాటిని ఒక్క దగ్గరికి ఒక పజిల్ లాగా పెట్టేసి ఒక ఇమేజ్ ఫార్మ్ అయితది కదా! సో, ఈరోజు కూడా అంతే అన్నట్టు. వీళ్ళిద్దరికీ పజిల్ ఐటెమ్స్ ఇస్తాడు. అది బజర్ టు బజర్ టైమింగ్‌లోనే వాళ్ళ ఆ ఇమేజ్‌ని మొత్తం కలిపేసేయాలి. ఆ పజిల్ మొత్తం కలిపేస్తే ఒక ఇమేజ్ వస్తది. ఆ ఇమేజ్ ఎవరు ఫస్ట్ ఫినిష్ చేస్తే వాళ్ళు గేమ్ విన్నర్ అన్నట్టు. అండ్ ఈ టాస్క్‌లో కూడా దివ్యనే విన్నర్. ఇప్పుడు 2 సార్లు ఆడింది కాబట్టి ఇప్పుడు దివ్య అనుకుంటే ఆడొచ్చు. లేదా తను కూర్చొని ఇంకెవరికైనా ఛాన్స్ ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ టాస్క్ వచ్చేసి షాకీబ్ ఇచ్చిండు. షాకీబ్ ఎవరిని సెలెక్ట్ చేసుకుంటావు అని అడిగితే హరీష్ ఎందుకు అంటే నాకు వర్తి అన్వర్తిలో నేను అన్వర్తి అని చెప్పిండు కదా! అదేందో చూసుకుందామని చెప్పేసి నేను హరీష్‌ని సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు నాకు టాస్క్ ఇయ్యండి. ఈ టాస్క్‌లో మేము ఆడి చూపిస్తా అని చెప్పి షాకీబ్ హరీష్‌ని సెలెక్ట్ చేసుకున్నాడు. వీళ్ళకిచ్చిన టాస్క్ ఏంటి అంటే నిజంగా ఫన్నీ టాస్క్. ఒక హెల్మెట్‌కి ఒక బిన్ పెడతారు. ఒక డబ్బా పెడతారు. కింద బాల్స్ ఉంటాయి. ఆ బాల్స్‌ని ఇలా అనుకోని ఇక్కడ మన తలపై ఉన్న బిన్‌లో బాల్స్ డ్రాప్ చేయాలి. టాస్క్ స్టార్ట్ అయిపోయింది. గేమ్ స్టార్ట్ అయిపోయింది. హరీష్ చేస్తూనే ఉన్నాడు. పడుతూనే ఉన్నాయి. కానీ షాకీబ్ ఎన్ని సార్లు ట్రై చేసినా కూడా తను సరిగ్గా షాకీబ్‌కి ఉన్న మైండ్ సెట్ ఏంటో గాని సరిగ్గా ఆ గేమ్‌ని ఎలా ఆడాలి? ఎలా అనలైజ్ చేయాలి? అనేది అస్సలు ఉండదు తనకి. ఏదో ఆడుతున్నాడు పిచ్చి నేను చేస్తా. ఐ కెన్ డూ నేను చేస్తా ఏదైనా చేస్తా అనడం తప్ప షాకీబ్ ఎందులో కూడా సరిగ్గా చేయడు. ప్రతి ఎపిసోడ్‌లో ప్రీవియస్‌లో మీరు చూడండి షాకీబ్ చెప్తాడు గానీ చేయడు. ఏంటి నేను గేమ్‌లో బిగ్ బాస్‌లో ఉండాలి. సో, నేను ఉంటా. కాకపోతే నేను ఏదైనా చేస్తా అంటాడు గానీ చేయలేడు. సో, ఈ టాస్క్‌లో కూడా హరీషే విన్నర్. అండ్ తను షాకీబ్ చెప్పిండు కదా! నేనేంటో చూపిస్తా నన్ను అన్వర్తి అన్నాడని. నిజంగానే షాకీబ్ అన్వర్తి అని ప్రూవ్ చేసుకున్నాడు. ఫస్ట్ హరీష్ చెప్తే కొంచెం సీరియస్ అయిండు కానీ ఈ టాస్క్‌ని బట్టి ఖచ్చితంగా అతను అన్వర్తి అని చెప్పి ఇజ్జత్ అంతా తీసుకున్నాడు. అది హరీష్‌తోని పెట్టుకొని. గేమ్‌లో హరీష్ విన్ అయ్యిండు కదా! సో, హరీష్ ఎవరిని తీసుకున్నాడంటే నాగని తీసుకున్నాడు నెక్స్ట్ టాస్క్‌కి. తను ఆడొచ్చు లేదా ఇంకొకరికి ఛాన్స్ ఇయ్యొచ్చు. తను ఆడతానని చెప్పి సెకండ్ టాస్క్ కూడా ఆడిండు. ఈ సెకండ్ టాస్క్‌లో నాగాని తీసుకున్నాడు. నాగాకి, హరీష్‌కి గేమ్ ఏందంటే టాస్క్ ఏంటంటే నిజంగా నేను కూడా ఇంతవరకు అలాంటి టాస్క్ ఉంటదని నాకు కూడా తెలవదు. ఏంటంటే ఒక ఫిష్ ట్యాంక్‌లో అక్వేరియం ట్యాంక్ ఉంటది కదా! వాటర్ ట్యాంక్ అందులో ఒక బౌల్ పెట్టి ఆ బౌల్ మునగకుండా అందులో వాటర్ ఎయాలి. కలర్ వాటర్ ఎయాలి. సో, ఇదన్నట్టు. మైండ్‌తోని ఆడాలి. ఆవేశపడితే పని కాదు. సో, ఇలా ఏస్తూనే ఉన్నారు హరీష్ అండ్ నాగా. డ్రాప్ 1 ఒక్కొక్క డ్రాప్ ఏస్తూనే ఉన్నారు. ఆ బౌల్‌లో వెయిట్ వచ్చే కొద్దీ ఆ బౌల్ మునుగుతది. మునిగే స్టేజ్‌కి వచ్చేవరకి ఎవరైతే లాస్ట్ డ్రాప్ అయ్యి బౌల్ మునుగుతదో వాళ్ళు లూజర్. ఎవరి డ్రాప్ అయితే లాస్ట్ అయిపోతదో వాళ్ళు విన్నర్ అన్నట్టు.
వేస్తూనే ఉన్నారు. లాస్ట్కి వచ్చేవారికి హరీష్ వేసిండు. కొంచెంలో గ్యాప్లో మన నాగా కూడా వేసిండు. లాస్ట్ గ్యాప్లో నాగా కూడా వేసిండు. ఇంకొంచెం పడుతుంది. కాకపోతే హరీష్ ఏం చేసిండంటే తను వేసే ముందు ఖచ్చితంగా ఈ డ్రాప్ వేస్తే ఇది మునుగుతుంది అని చెప్పి హరీష్ ఏం చేసిండో అది మునిగే వరకు ఆగిండో అది మునిగిపోయింది. ఇంకొక డ్రాప్ వేసుంటే నాగా గెలిచేవాడు. తను మైండ్తో ఆలోచించి అసలు అందులో డ్రాప్ వేయకుండా అది మునిగే వరకు చూసి అది మునిగిపోయింది. ఆ బౌల్ కిందికి వచ్చేసింది. సో ఈ టాస్క్లో కొంచెం తెలివితో ఆడిండు. హరీష్ విన్ అయ్యిండు. నాగా లూజర్. ఎంత స్కోర్ అనే ఉండనండి, ఏమైనా కానివ్వండి, ఈ టాస్క్లో వాళ్ళు ఓడిపోతే గేమ్లోంచి పర్మనెంట్గా వెళ్ళిపోతాడు. సో ఈరోజు ఇచ్చిన టాస్క్లు మొత్తం మైండ్తో పెట్టింది. జడ్జెస్ ఏమంతా చిన్నోళ్ళు కాదు, ఎందుకంటే వాళ్ళకు వాళ్ళు వెళ్ళిపోవాలి కాబట్టి, ఎవరైతే కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళకు వాళ్ళు వెళ్ళిపోవాలి కాబట్టి ఈ గ్రూప్ డిస్కషన్స్ ఇది ఏది లేకుండా సింపుల్గా ఇది ఒక గేమ్ పెట్టేసిండ్రు. ఈ గేమ్లో ఓడిపోయిన వాళ్ళంతా అవుట్ ఆఫ్ ది గేమ్ అన్నట్టు, అవుట్ ఆఫ్ ది సెట్. అండ్ నెక్స్ట్ హరీష్కి ఇంకొక ఛాన్స్ కూడా ఉంది. తను ఆడాలనుకుంటే ఆడచ్చు, లేదా రెస్ట్ తీసుకోవచ్చు. అయినా కూడా హరీష్ ఏం చేసిండంటే నాకు వీళ్ళతో కాదు, నా కాంపిటేటర్ దివ్య నేను ఇద్దరం కలిసి ఆడితే మంచి ఈక్వల్ పోటీ ఉంటుంది మాకు అని చెప్పి హరీష్ దివ్యాని సెలెక్ట్ చేసుకున్నాడు. హరీష్కి దివ్యకి ఇచ్చిన టాస్క్ ఏంటి అంటే ఒక వాటర్ బాక్స్లో కొన్ని బాల్స్ పెట్టిన కలర్ బాల్స్ అండ్ ఇద్దరికి పోల్స్ ఇస్తారు. ఈ కలర్ బాల్స్ ఏదైనా ఒక కలర్ వీళ్ళు సెలెక్ట్ చేసుకొని ఆ వాటర్లోంచి తీసి ఎగ్జాక్ట్ అదే కలర్ ఆ బాక్స్లో వాళ్ళు పోల్స్లో వేయాలన్నట్టు ఇద్దరు. ఎవరి దానిలో అయితే ఎక్కువ ఉంటాయో వాళ్ళు విన్నర్. ఈ ఎపిసోడ్ తర్వాత, ఈ గేమ్ తర్వాత ఈ ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది కాబట్టి ఈ ఎపిసోడ్ని పాజ్ చేసిండ్రు. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం అని చెప్పి గేమ్ని అయితే అక్కడికి పాజ్ చేసేసిండ్రు. సో మళ్ళీ రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం అని చెప్పి ఈ గేమ్ని అయితే పాజ్ చేసిండ్రు. నా ఒపీనియన్ వచ్చి ఈ గేమ్ స్టార్ట్ అయితే, ఇన్ కేస్ గేమ్ స్టార్ట్ అయితే ఎవరు ఆడగలుగుతారు, ఎవరికి ఈ గేమ్లో విన్ అయ్యి ఉంటారు అనుకుంటే నా గెస్ వచ్చేసి దివ్య ఈ గేమ్లో విన్ అవుతుంది. ఎందుకంటే హరీష్ ఫిజికల్గా ఉంటే దివ్య మెంటల్లీ స్ట్రాంగ్ అన్నట్టు. దివ్య ఏది కానీ ఖచ్చితంగా తను చేసిందంటే 100% సక్సెస్ఫుల్గా చేస్తుంది. తను ఒక కలర్ని సెలెక్ట్ చేసుకుంది కానీ గేమ్ ముందుకెళ్ళలేదు. బై గెస్ చెప్తున్నా, రేపు జరిగిపోయే టాస్క్లో మాత్రం ఖచ్చితంగా దివ్యనే విన్నర్ అవుతుంది. మీకు కూడా లేదు హరీష్ విన్నర్ అవుతాడు అని మీకు అనిపిస్తే ఎంతమందికి అయితే హరీష్ అనుకుంటారో వాళ్ళు కామెంట్లో చెప్పండి, ఎంతమంది దివ్య అనుకుంటారో వాళ్ళు కామెంట్ మెన్షన్ చేయండి. ఇప్పటి అగ్ని పరీక్షతోని ఎవరు ఏంటి అనేది తెలిసిపోతుంది. నెక్స్ట్ వీళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు. ఎవరైతే ఉండరు ఇలా డైరెక్ట్ కూడా వాళ్ళు రాలేరు, ఆడలేరు. ఏదంటే హౌస్లోనే చూసుకోవాలి. అది కూడా ఒక సైలెంట్ వాతావరణం ఉంటుంది. సో అసలైన గేమ్ షో అయితే ముందుంది. అందరూ కూడా మిస్ కాకుండా చూడండి. అగ్ని పరీక్ష రేపు ఫైనల్స్ కాబట్టి, అండ్ రేపు జరగబోయే టాస్క్ గురించి, రేపు జరగబోయే అగ్ని పరీక్ష ఫైనల్స్ గురించి పాయింట్ టు పాయింట్ క్లియర్గా సోది లేకుండా మొత్తం చెప్తాను. మన వీడియోస్ని, మన ఎపిసోడ్స్ని ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు జరిగిన ఈ 14 ఎపిసోడ్స్ కూడా మన ఛానల్లో ఉంటాయి. మిస్ కాకుండా అందరూ కూడా చూసేయండి. చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి మీ ఒపీనియన్ని. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపటి ఎపిసోడ్తో క్లియర్గా పాయింట్ టు పాయింట్ రేపు మీకు కంప్లీట్గా చెప్తాను. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈజ్ యువర్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్.